హలో అండి, వెల్కమ్ టు సులతాస్ కిచెన్ అండి. ఈరోజు సులతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డిలీషియస్ రెసిపీస్ ఏంటంటే ఉగాది పండగకి చేసుకునే 3 రకాలైనటువంటి రెసిపీస్ అండి. అందులో మనకు మొదటిది పూర్ణం బూరెలు అండి. చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి నానబెట్టి మొదటి రోజు రుబ్బుకొని అదంతా పెద్ద ప్రాసెస్ ఏమీ లేకుండానే సింపుల్గా పూర్ణం బూరెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసము 1 కప్పు ఆటా అండి, గోధుమ పిండిని తీసుకొని ఒక పావు కప్పు వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, రుచికి సరిపడినంత, అలాగే కొంచెం పెప్పర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకొని దీంట్లోనే కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని దోశ పిండి బ్యాటర్ కంటే కొంచెం గట్టిగా ఉండేట్టుగా కలుపుకోవాలండి. ఇది మనకి గోధుమ పిండి కానీ దోశ పిండి బ్యాటర్ కంటే కొంచెం గట్టిగా ఉండేట్టుగా ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పూర్ణం బూరెలకి దాంట్లో స్టఫింగ్ కోసం అనేసి మనము పప్పు, శనగపప్పు, మనము పెసరపప్పు కలిపి ఒక 1 అవర్ పాటు ముందుగానే నానబెట్టుకోవాలి. 1 కప్పు నానబెట్టుకొని అదంతా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని 1 కప్పుకి 1 కప్పు జాంగ్రీ అండి, బెల్లం తురుమును వేసుకొని 3 ఇలాచీలను కూడా యాడ్ చేసుకొని ఇలా అంతా చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దానిని స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని దీనిలో పచ్చిదనం అంతా పోయేంత వరకు ఇదంతా గట్టిపడే విధంగా దీన్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా అంతా మనకి దగ్గర పడిన సమయంలో 1 కప్పు కొబ్బరి తురుమును కూడా ఇందులోనికి యాడ్ చేసుకొని ఇదంతా మరొక నిమిషం పాటు ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయ్యే విధంగా మనం దీన్నంతా కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయి దగ్గర పడిన సమయంలో స్టవ్ కట్టేసుకొని మనం ఆ పదార్థాన్ని మొత్తం కూడా ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మనకు చక్కగా గట్టి పడింది కదా. ఇప్పుడు దీని నుంచి కొంచెంగా పదార్థాన్ని తీసుకొని ఇలా ఉండల్లాగా చుట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. పూర్ణం బూరెలు మనము రెడీ చేసుకోవడం కోసం ఇలా మొత్తం రౌండ్గా బాల్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం పిండిలో డిప్ చేసుకోవాలి. పిండిలో కొంచెం సోడాని ఇలా కలుపుకొని మన పూర్ణం బూరెను మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకొని డిప్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక్కొక్క పూర్ణం బూరెను మనం గోధుమ పిండిలో మనం మిక్స్ చేసుకొని ఇలా మనం స్టవ్ పైన పెట్టుకున్న ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని చక్కగా మనం వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా చక్కగా మనకి పూర్ణం బూరెలు ఇన్స్టెంట్గా ఈజీగా రెడీ అయిపోతాయండి. ఉగాది పండుగకి మీరు కూడా ఇలా సింపుల్గా ఈజీగా ట్రై చేసి చూడండి. రెసిపీ తప్పకుండా నచ్చింది అనుకుంటాను. రెండవ రెసిపీ చూసేద్దామండి, మ్యాంగో పులిహోర. ఉగాది పండగకి తప్పనిసరిగా అందరూ కూడా మ్యాంగో పులిహోరను చేస్తారండి. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దాని కోసం 1.5 కప్పు రైస్ తీసుకొని చిటికడంతా టర్మరిక్, కొంచెం ఆయిల్ వేసుకొని నేను చక్కగా ఉడికించుకున్నానండి. అన్నంనంతా కూడా దీన్ని బాయిల్ చేసుకొని రెడీ చేసి ఇలా మొత్తం అన్నం అంతా విప్పేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. అన్నం మొత్తం విప్పేసుకున్నాం కదా, మ్యాంగోని ఇలా పీల్ ఆఫ్ చేసి తురుముకోవాలండి. తురుముకొని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోరలోకి జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ధనియాలు, మనకి మెంతులు ఇవి కలిపి ఇలా మనము మ్యాంగో పులిహోరకి పౌడర్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ అనేది తప్పనిసరి అండి మ్యాంగో పులిహోరకి. ఇప్పుడు పులిహోర కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మనకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు పోపులో యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 క్యాష్యూ నట్స్ను కూడా వేసుకొని ఇవన్నీ దోరగా వేగనివ్వాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు, అందులోనే పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకొని దాంట్లోనే చిటికడంతా టర్మరిక్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మీ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి మంచిగా దోరగా వేగే విధంగా ఇలా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత మనం మ్యాంగోని కూడా వేసుకొని జీలకర్ర మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసి ఈ మ్యాంగోలో ఉన్న పచ్చిదనం అంతా తొలగిపోయే విధంగా ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న అన్నంనంతా కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. అన్నంకి ఈ పోపు అంతా కూడా చక్కగా పట్టే విధంగా ఇలా అంతా కలుపుకోవాలండి. ఇలా పోపు మొత్తం ఇలా పట్టే విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు మనం
అలాగే ఉంచేసామంటే చక్కగా మ్యాంగో పులిహోర రెడీ అయిపోతుంది. దీనంతా కూడా బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. ఉగాదికి ఇలా సింపుల్గా మ్యాంగోతో పులిహోరని ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. మూడవ రెసిపీ మనకి పూర్ణం పోలీలు అండి. వీటిని భక్షాలు అంటారండి. తెలంగాణ సైడ్ అయితే వీటిని భక్షాలు అంటాము. ఈ పూర్ణం పోలీలను చాలా సింపుల్గా ఉగాదికి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక 1 కప్పు వరకు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని దీన్ని మనం కుక్కర్లో వేసుకొని మనము చిటికడంత టర్మరిక్ ఆయిల్ వేసుకొని దీనిపైన కుక్కర్ విజిల్ పెట్టేసి చక్కగా మనం ఉడికించుకోవాలండి. ఇది మనకి ఉడికిపోయే లోపు ఇంకొక బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండి, కొంచెం మనకి రైస్ ఫ్లోర్ వేసుకొని చిటికడంత టర్మరిక్, రుచికి సరిపడినంత సాల్ట్, ఆయిల్ వేసుకొని చపాతీ పిండి బ్యాటర్ లాగా దీన్ని గట్టిగా కలుపుకోవాలండి. ఈ చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా ఇలా గట్టిగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనకి పప్పు ఉడికిపోతుందండి. ఉడికిపోయిన పప్పును ఇలా స్పూన్తోనే చక్కగా మెదుపుకొని దాన్ని మనం ఒక స్ట్రైనర్లో వేసామంటే ఎక్సెస్ వాటర్ అంతా తొలగిపోతుంది. ఇప్పుడు ఈ పప్పును మనము స్టవ్ పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి ఈ పప్పునంతా ఇందులోనికి వేసుకొని మనం స్పూన్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మెదుపుకుంటూ దీనిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఇలా మెదుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఇది ఉడికిపోయిన తర్వాత 1 కప్పుకి 1 కప్పు వరకు జాంగ్రీని వేయాలండి. బెల్లం తురుమును వేసుకోవాలి. 1 కప్పుకి 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని ఇందులో బెల్లంలో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి. కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని దీనిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి గట్టి పడే విధంగా ఇలా ఉడికించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకొని గట్టిపడిన తర్వాత కొంచెం కొంచెంగా దీనిలో ఉన్న మొత్తం ఈ పూర్ణం బూరల ముద్దను తీసేసుకొని రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండి నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చపాతీకి సరిపడినంత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా మనం రౌండ్గా ఒత్తుకున్నామంటే మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అనేది ఇలా పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మనం పూర్ణం ముద్దను రెడీ చేసుకున్నాం కదా, ఆ పూర్ణం ముద్దను ఈ గోధుమ పిండి మధ్యలో పెట్టేసుకొని ఇలా కవరప్ చేసుకోవాలి. కవరప్ చేసుకొని మనము చపాతీ కర్రతో ఇలా కొంచెం పిండిని చల్లుకొని చపాతీ పీట పైన ఇలా పెట్టేసుకొని చక్కగా పూరీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్నామంటే చూసారు కదా, భక్షాలు పూర్ణం పోలీలు చక్కగా రెడీ అయిపోయాయి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన నెయ్యి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నెయ్యి కానీ బటర్ కానీ వేసి వీటిని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నెయ్యిని కానీ బటర్ కానీ వేసి ఇట్లా చక్కగా పొంగుతాయి. ఇలా చక్కగా పొంగి మనకి చక్కగా భక్షాలు పూర్ణం పోలీలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా మనకి ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో. ఉగాదికి ఇవి తప్పనిసరిగా చేసుకోవాల్సిన రెసిపీ అండి. ఈ 3 రకాలైన రెసిపీస్ చూసారు కదా, 3 రకాలైన రెసిపీస్ తప్పకుండా నచ్చాయి అనుకుంటాను. నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.